Namaste and welcome to Spanish నేర్చుకుందాం. In this video, we're going to learn the plural of the nouns. Previously, we have learned how to identify a noun with its definite article, and that indicates the gender of that particular noun, if it's a masculine noun or a feminine noun. ఇంతకుముందు మనం చూసాం సింగులర్లో నౌన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం విత్ ఇట్స్ కరెస్పాండింగ్ జెండర్, సో దట్ అది పుంలింగమా స్త్రీలింగమా అన్నది మనం చూసాం ఎలా ఐడెంటిఫై అవుతుంది. ఎల్ అయితే కనుక పుంలింగం మాస్కులైన్ నౌన్, లా అయితే కనుక స్త్రీలింగం విచ్ ఇస్ అ ఫెమినైన్ నౌన్. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ how to form the plurals for the respective nouns with its gender or with their genders. So the definite article appears in the forms los and las for the masculine and feminine genders respectively. So el libro అనే ఒక నౌన్ తీసుకున్నట్టయితే, ద బుక్ అనే ఒక నౌన్ తీసుకున్నట్టయితే దాని ప్లూరల్ వచ్చేసి లోస్ లీబ్రోస్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ అనేది లోస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ద డెఫినెట్ ఆర్టికల్. అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంటే కనుక ఇండెఫినెట్ ఆర్టికల్ కూడా కరెస్పాండింగ్ ప్లూరల్ ఫామ్ ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది ఆర్టికల్ వాట్ ఎవర్ మే బి ద ఆర్టికల్ విచ్ ఈస్ బీయింగ్ యూస్డ్. ఎల్ ఉంటే కనుక లోస్ వాడాలి, లా ఉంటే లాస్ వాడాలి, ఉన్ ఉంటే ఊనోస్ వాడాలి, ఊనా ఉంటే ఊనాస్ వాడాలి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. లోస్ హోమ్రెస్ అన్నది ప్లూరల్, మనుషులు ఆర్ మగవాళ్ళు, పురుషులు. ఎల్ హోమ్రే అన్నది సింగులర్ నౌన్, లోస్ హోమ్రెస్ ప్లూరల్ నౌన్. అబ్జర్వ్ చేయండి, ఎల్ లోస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, హోమ్రే వచ్చేసి హోమ్రెస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వీఆర్ యాడింగ్ ఎస్ టు మేక్ ద హోమ్రే ప్లూరల్. సో లోస్ రోతులదోరెస్ మార్కర్ పెన్స్. ఎల్ రోతులదోర్ అనేది సింగులర్ నౌన్, లోస్ రోతులదోరెస్ ఎల్ లోస్గా మారింది, రోతులదోర్ రోతులదోరెస్గా మారింది. అలానే లాస్ కాసాస్ ఇళ్ళు, లా కాసా సింగులర్, లా అనేది లాస్ అయింది, కాసా అనేది కాసాస్ అయింది. లాస్ ఓహస్, ఓహస్ అంటే షీట్స్ అండి, లా ఓహా అంటే షీట్, ద షీట్, లాస్ ఓహస్ ద షీట్స్. సో ఈ ఓంబ్రెస్కి ఒక చోట ఎస్ చేరుస్తున్నాం, ఇంకొక చోట రోతుల డోర్కి ఈఎస్ చేరుస్తున్నాం. హౌ టు ఫార్మ్ ద ప్లూరల్స్ అన్నది మనం నేర్చుకోవాలి. వాటికి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. సో లెట్ us see them. హౌ టు ఫార్మ్ ద ప్లూరల్ ఆఫ్ ఎ నౌన్. ప్లూరల్ని ఎలా ఫార్మ్ చేయాలి మనకి సింగులర్ నౌన్ కనుక తెలిస్తే. ద ప్లూరల్స్ ఆఫ్ ద స్పానిష్ నౌన్స్ ఎండ్ ఇన్ ద లెటర్ ఎస్. ప్లూరల్ ఫార్మ్స్ వచ్చేసి అన్ని బహువచనాలు లాస్ట్లో ఎస్ అనే అక్షరాన్ని కలిగి ఉంటాయి. లైక్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ రోతుల డోరెస్, కాసస్, ఓహస్ ఎట్సెట్రా. సో if the noun ends in a vowel, add an s at the end of the noun to form the plural. ఒక నౌన్కి చివరక్షరం, సింగులర్ నౌన్కి చివరక్షరం కనుక వావెల్ అయింటే దానికి చివర ఎస్ అనే అక్షరం చేర్చి మనం దాని ప్లూరల్ని ఫామ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లా కాసా, లాస్ కాసాస్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లా అనేది లాస్గా అవుతుంది, కాసాకి ఏలో ఎండ్ అవుతుంది కాబట్టి విచ్ ఈస్ అ వావెల్. We will just add an s to it and make it casas. So the complete word is las casas, the houses. La casa ante the house, the houses. Alane el libro, el libro ante the book. L becomes los because it's a plural. Libro becomes libros endukante o anedi vowel kabatti. Un chico, unos chicos. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడుతున్నాం, ఒక అబ్బాయి కొంతమంది అబ్బాయిలు. సో ఉన్ అనేది ఊనోస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చీకోకి జస్ట్ ఎస్ యాడ్ చేసి దాని ప్లూరల్ ఫామ్ రాస్తాం, ఊనోస్ చీకోస్. ఇఫ్ ద నౌన్ ఎండ్స్ ఇన్ అ కాన్సనెంట్, యాడ్ ఈఎస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద నౌన్ టు ఫార్మ్ ది ప్లూరల్. నౌన్ కనుక కాన్సనెంట్లో ఎండ్ అయితే దానికి జస్ట్ ఈఎస్ అనేది ఈఎస్ అనేది యాడ్ చేసి దాన్ని ప్లూరల్ ఫామ్ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉన్ ఎస్క్రితోర్ ఒక రైటర్, కొంతమంది రైటర్స్. ఊనోస్ ఎస్క్రితోరస్ మాస్కులైన్. ఎస్క్రితోర్ అనేది మాస్కులైన్ నౌన్ కాబట్టి ఊనోస్ అని వస్తుంది ఇండెఫినెట్ ఆర్టికల్తో, కొంతమంది రైటర్స్. ఉన్ స్పాన్యోల్, ఊనోస్ స్పాన్యోలెస్. అలానే ఒక స్పానియార్డ్, కొంతమంది స్పానియార్డ్స్, ద పీపుల్ హూ బిలాంగ్ టు ద కంట్రీ స్పెయిన్. ఎల్ ప్రొఫెసర్, లోస్ ప్రొఫెసర్స్. ప్రొఫెసర్ అంటే టీచర్ అండి, మనీ హైస్ట్లో ఉన్న ప్రొఫెసర్ కాదు. సో ఎల్ ప్రొఫెసర్ ద టీచర్, ద టీచర్స్, లోస్ ప్రొఫెసర్స్.
ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, డెఫినెట్ ఆర్టికల్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్ కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కరెస్పాండింగ్ టు ద జెండర్ అండ్ ద నంబర్. సింగులర్లో ఉంటే సింగులర్లో ఉంటుంది, మ్యాస్క్లైన్ అయితే మ్యాస్క్లైన్ డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది, అలానే ప్లూరల్ అయితే ప్లూరల్ డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది. ఇండెఫినెట్ ఆర్టికల్ అయితే సింగులర్లో ఉంటే ఇండెఫినెట్ ఆర్టికల్ ప్లూరల్లో ఉంటుంది. ఉన్, ఊనోస్, ఉనా, ఊనస్, ఎల్, లోస్, లా, లస్. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి, ఇఫ్ ద నౌన్ ఎండ్స్ ఇన్ ద లెటర్ జెడ్, రీప్లేస్ ద జెడ్ విత్ సిఎస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద నౌన్ టు ఫార్మ్ ద ప్లూరల్. ఒకవేళ నౌన్ యొక్క ఎండింగ్ లెటర్ జెడ్ అయితే కనుక జెడ్ని తీసేసి మనం సిఎస్ అనేది యాడ్ చేస్తే ద కరెస్పాండింగ్ ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్స్, ఎల్ లాపిస్, ద పెన్సిల్. ఇక్కడ జెడ్ అనేది లాస్ట్ లెటర్ ఉంది, మ్యాస్కులైన్ నౌన్, అందుకే ఎల్ అని ఉంది. ఎల్ కాస్త లోస్ అవుతుంది. లాపిస్లో జెడ్ని తీసేసాం, సిఎస్ పెట్టాం, సో ఇట్ బికమ్స్ లోస్ లాపిసెస్, ద పెన్సిల్స్. అలానే లా ఓస్, ఓస్ అంటే వాయిస్ అండి, లాస్ ఓసెస్, లా అనేది లాస్ అవుతుంది, ఓస్లో జెడ్ తీసేస్తాం, ఓస్లో జెడ్ తీసేసి సిఎస్ పెడితే లాస్ ఓసెస్. నెక్స్ట్ వన్ లక్రూస్, లక్రూస్ అంటే క్రాస్ అండి, లాస్ క్రూసెస్, లా అనేది లాస్ అవుతుంది ప్లూరల్ కాబట్టి, క్రూస్లో జెడ్ తీసేసి సిఎస్ పెడతాం, లాస్ క్రూసెస్ అవుతుంది. లెట్ us see the next rule. If the noun ends in an accented vowel, example ఆ, ఈ, ఏ, ఓ, ఊ, ఈ ఐదుట్లో ఏది ఉన్నా కానీ we will add es at the end to form the plural. We will just add es ఈవెన్ వీటికి కూడా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి వెరీ రేర్ బట్ we should know this rule. El esqui, los esquies, the ski and the skis. El Marroquí, the Moroccan, los Marroquíes, the Moroccans, the people who belong to Morocco, right? So try to write the plural of these words. జస్ట్ ఇప్పుడు కానీ మీరు కామెంట్స్లో కానీ రాసేయండి హౌ టు ఫార్మ్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఏంటి ఇక్కడ వచ్చే వర్డ్స్కి అన్నది. లా ప్రొఫెసోరా. By seeing la itself, we should be able to tell that it is a feminine noun and la is being used, so that's the definite article. So if you translate into English, it should become the teacher. That means the female teacher, rather. The female teacher, because it's professora. The female teacher. So plural ఏమవుతుంది ఇంగ్లీష్లో? The female teachers అని అవుతుంది. కాబట్టి అక్కడ ద ఫీమేల్ టీచర్స్లో ద అనేది లాస్ అవుతుంది. ప్రొఫెసోరా ఏలో ఎండ్ అవుతుంది కాబట్టి ఓవెల్ వి విల్ యాడ్ ఎన్ ఎస్, లాస్ ప్రొఫెసోరాస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎల్ ముచాచో, అబ్బాయి. ముచాచో అంటే అబ్బాయి. ఇది మ్యాస్క్లైన్ నౌన్, ఎల్ ఉంది కాబట్టి దాని జెండర్ మ్యాస్క్లైన్ అవుతుంది. అలానే ఓలో ఎండ్ అవుతుంది కాబట్టి వి విల్ జస్ట్ యాడ్ ఎన్ ఎస్, లోస్ ముచాచోస్, లోస్ ముచాచోస్. ద బాయ్స్, ద బాయ్, the boys. Next one, el bolígrafo, el bolígrafo. The pen, again a masculine noun ending in o, we will just add an s to it and we will transform l into los bolígrafos, los bolígrafos. Next, una estudiante. Una ఎప్పుడైతే వచ్చిందో ఇండెఫినెట్ ఆర్టికల్, una వచ్చింది కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ a female student, a female student. So it should become unas estudiantes, unas estudiantes. ఎస్తుదియాంతే ఈలో ఎండ్ అవుతుంది కాబట్టి అగైన్ మనం ఎస్ అనేది చేరుస్తాం కాబట్టి ఎస్తుదియాంతెస్ అవుతుంది. ఊనా కాస్త ఊనాస్ అవుతుంది కరెస్పాండింగ్ టు ద ప్లూరల్ ఫామ్ అండ్ ఇట్ బికమ్స్ unas estudiantes. నెక్స్ట్ వన్, una nación, a nation, una nación. una ఉంది కాబట్టి డెఫినెట్లీ ఫెమినైన్ నౌన్. a nation, some nations, ఒక దేశం, కొన్ని దేశాలు. నసియోన్ అనేది ఎన్లో ఎండ్ అవుతుంది. ఎన్ ఈజ్ ఎ కాన్సనెంట్. సో కాన్సనెంట్ కనుక ప్లూరల్ అంటే కాన్సనెంట్ చివర ఉండే నౌన్కి ప్లూరల్ చేయాలంటే మనం ఈఎస్ యాడ్ చేయాలి. కాబట్టి ఊనస్ నసియోనెస్ అనేది ప్లూరల్ ఆఫ్ una nación, ఒక దేశం, కొన్ని దేశాలు. una nación, unas naciones. That's all for this video. I'll see you in the next one. Till then, ciao ciao.